ఈ ఇంట్లో చిన్న కొడుకు చిన్న కోడలు బెల్లంలా, పెద్ద కొడుకు పెద్ద కోడలు అల్లంలా తయారయ్యారు వీళ్ళకి. అది నేను తట్టుకోలేకపోతున్నాను. అవునదినా, నిన్ను చూస్తుంటే నాకు కూడా చాలా జాలేస్తుంది. జాలిపడే పరిస్థితుల్లో ఉండడం నాకిష్టం లేదు. మన వెనక కనిష్క ఉంది కదా, మనం అభి మీద గెలవాలంటే మనకా కనిష్క ఒక్కతే మార్గం. ఇప్పుడే కాల్ చేద్దాం. అభి, నా సామ్రాజ్యాన్ని కూల్చడానికి చూస్తున్నావా? నన్నే ముప్పు తిప్పలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? నిన్ను పాతాళానికి తొక్కే ఏ అవకాశాన్ని వదిలిపెట్టను. హలో హలో కనిష్క, చెప్పు లలిత, ఏంటి విషయం? నీకొక అమూల్యమైన సమాచారం ఇద్దామని కాల్ చేశాను. ఏంటది? అభి రాహుల్ గుడికి వెళ్లారు. అక్కడ ఏదో పూజ చేస్తే రాహుల్ వెంటనే లేచి చెంగు చెంగుమని దూకుతాడంట. అందుకే ఆ పూజ చేయడం కోసం వెళ్లారు. నా దారిలో ఎక్కడికక్కడ ముళ్ళు పేరుస్తూ తను మాత్రం తన జీవితాన్ని అందంగా మార్చుకునే ప్రయత్నంలో ఉందా? ఆ అభి నీ దారిలో ముళ్ళు వెయ్యడమే కాదు, మా కంట్లో కూడా కారం కొడుతుంది. అది చేసే పనులు చూస్తుంటే నాకు ఒళ్ళంతా కంపరం వచ్చేస్తుంది. అవును కనిష్క, ఆ అభిని ఎన్నిసార్లు వదిలించుకుందామని చూసినా వదిలించుకోలేకపోతున్నాం. పైగా ఇప్పుడు అందరి దగ్గర మార్కులు కొట్టేయటానికి తెగ ప్రయత్నిస్తోంది. అభి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని నాశనం చేయడానికి మనం ఉన్నాం కదా. అందుకే ఈ సమాచారం నీ చెవిలో వేస్తున్నా. ఇప్పుడు అభి వాళ్ళు గుడికి వెళ్లారు కదా, అది నీకేమైనా పనికొస్తుందేమో అని చెప్తున్నాం. చెప్పారుగా, నేను చూసుకుంటానులే. నువ్వు నీ భర్త సంతోషంగా ఉంటే నేను చూడలేనభి. అందుకే నీకు ఏదో ఒక అవంతరం కలిగిస్తూనే ఉన్నాను. మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడితే గాని నాకు మనశ్శాంతి ఉండదు. చెప్తా. హలో మేడం. ఆ అభి గుడికి వెళ్ళింది, మీరు కూడా అక్కడికి వెళ్ళాలి. అలాగే మేడం. ప్రతిసారి చెప్పిన పని చేయలేక చేతగాని చెమటల్లా నిరూపించుకుంటున్నారు. ఇప్పుడైనా కాస్త తెలివిగా వ్యవహరించండి. ఈసారి మీరు చెప్పిన పనిలో తేడా రానేమో మేడం. మాటల్లో కాదు, చేతల్లో చూపించండి. నీ సంకల్పమే నీ కోరిక తీరడానికి సోపానాలు వేస్తోందమ్మా. కాని బాగా గుర్తుపెట్టుకో తల్లి, ఎలాంటి అవాంతరాలొచ్చినా నీ నాట్యం ఆగకూడదు, నీ పాట అలసిపోకూడదు. అర్థమవుతోంది కదా? అర్థమైంది పంతులు గారు. శుభం భూయాత్. ఇంకోసారి ఆలోచించాబి. నా కోసం నువ్వింత కష్టపడ్డం నాకిష్టం లేదు. అన్నీ ఆలోచించాకే ఈ నిర్ణయానికి వచ్చానండి. మీరు దేని గురించి చింతించకండి, అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. కానీ అభి, దయచేసి నన్ను నమ్మండి. ఆ దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది.
ఓహో, నీ భర్తకి కాళ్ళు రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నావు అభి. పూజ ఫలిస్తే నువ్వు అనుకున్న ప్రకారం రాహుల్కి కాళ్ళొస్తాయి. నువ్వు రాహుల్ సంతోషంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉంటే నేనెలా ప్రశాంతంగా ఉండగలను? నువ్వు సంకల్పించిన ఈ కార్యక్రమం నేను సక్రమంగా జరగనిస్తానని అనుకుంటున్నావా? భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా. శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా. నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా. నీలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా. నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా. అంతకాంతని సతి అగ్నితప్తమైనది మేలు త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది. ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది. భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి లీలా ఎదిని నృత్యరతుని చేయగలిగే వేళ. రేయ్, చెప్పండి మేడం. మీకు చెప్పింది గుర్తుంది కదా? నేను చెప్పిన ఆప్షన్లో రెండోది వాడండి. దాని నాట్యం పూర్తి కాకూడదు. కాళ్ల నుంచి రక్తాలొచ్చి వెలువెల్లాడి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక అక్కడికక్కడే కుప్పకూలిపోవాలి. మీ నెక్స్ట్ స్టెప్ అదే కానివ్వండి. అలాగే మేడం. రేయ్, ఆ గాజు బెంకులు తీసుకురండి రా.